ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున దేవుడు మన మాటలని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుని నోరు జీవపు ఊట. దేవుడు మన నోరుని, మన మాటలని జీవపు ఊటగా చేస్తానని చెప్తున్నాడు. జీవపు ఊట అంటే నీళ్ళ ఊట మనకు తెలుసు. అంటే నీళ్లు తీస్తున్న కొలది అందులోకి నీళ్లు మళ్ళీ వచ్చేస్తుంటాయి. ఆ విధంగా జీవపు ఊట. నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో ఆ మాటలన్నీ దీవెనకరంగా మారుతాయి. దానిలో జీవము కలుగుతుంది. అంటే ఒక ఆశీర్వాదము అనేది విడుదలవుతుంది. ఎంతగా నువ్వు ఆశీర్వదించాలి అని ఆశీర్వదిస్తే అంతగా ప్రతి మాటను ఆశీర్వదింపబడతాయి. ఏ విధంగా అలా మన మాటలని, మన నోరుని దేవుడు జీవపు ఊటగా చేస్తాడు. ఎప్పుడంటే ఆయనని స్తుతించేవారు, ఆయనని గణపరచువారు దేవుడు ఆ నోరును దీవిస్తాడంట, జీవపు ఊటగా చేస్తాడంట. గొప్పగా ఆయనని స్తుతించి ప్రతిదీ ఆశీర్వాదంగా మార్చుకుని జీవాన్ని దేవుడు మనలోనే ఉంచాడు. ఇలా చేస్తాడా దేవుడు? ప్రతిదీ ఆశీర్వాదకరంగా చేస్తాడా? తప్పకుండా చేస్తాడు. జకర్యా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను యాజకుడు, వృద్ధుడు. అతను దేవుని నిత్యము ఆరాధించేవాడు, దేవుడితో మాట్లాడేవాడు, దేవునితో సహవాసము కలిగిన ఒక యాజకుడు. అయితే ఆయనకి ఒక కుమారుడు పుడతాడు. అతనికి యోహాన్ అని పేరు పెట్టాలి. అతను యేసయ్య కన్నా ముందు రావాలి అని ప్రవచనాల ద్వారా అతనికి అలా జరగాలని నిర్ణయింపబడి ఉంటుంది. అయితే ఆయనకి పిల్లలు ఉండరు. అయితే ఒక దూత వచ్చి అతనికి చెప్తుంది, నీకు కుమారుడు కలుగుతాడు, అతనికి యోహాను అని పేరు పెట్టాలి అని చెప్తాడు. అయితే జకర్యా నేను వృద్ధుడిని కదా అనేసి ఇంకా దేవుని ఆశీర్వాదాలు దేవుని కార్యము ఆపడానికి ఆడ మాట్లాడబోతుంటే ఆ దూత అంటది, జకర్యా నువ్వు ఇక్కడ నుంచి మాట్లాడవు, నీ కుమారుడు పుట్టే వరకు నువ్వు మాట్లాడవు అనేసి అక్కడ జకర్యా మాటలని ఆపివేసినట్టుగా మనం చూస్తున్నాము. జకర్యా నిజంగా ఆ నోరుకి పవర్ ఉంది కనుక జకర్యా ఎక్కడైతే దేవుని ఆశీర్వాదాన్ని వ్యతిరేకంగా చెప్పడము ద్వారా ఆ ప్రవచనము నెరవేరాలి కనుక ఎక్కడ చెప్తాడో అని ఆ దూత ఆయన మాటలని బంధించేసింది. ఆయనకి కుమారుడు దేవుడు చెప్పినట్టుగా పుడతాడు. 8వ దినమున యోహాను అని పేరు పెట్టాలని ఆయన సైగ చేస్తుంటాడు. ఏం పేరు పెట్టాలి అని అడిగినప్పుడు యోహాను అని సైగ చేస్తాడు. రాస్తుంటే ఆయనకి దేవుని స్తుతించుకుంటూ మాటలు యోహాను అని చెప్పేస్తాడు. అప్పుడు ఆ నోరు తెరవబడుతుంది. అంటే జకర్యాలో ఆ మాటలు దీవెనకరంగా ఉన్నాయి. అతను ఏది మాట్లాడినను దేవునితో సహవాసము కలిగి ఉన్న వ్యక్తి, దేవుని స్తుతించేవాడు కనుక ఆయన మాటలు ఆశీర్వాదకరంగా తప్పక నెరవేరుతాయి కనుక అక్కడ కార్యం జరగాలి కనుక ఒక దూత ఈ విధంగా చేసింది. మన జీవితంలో కూడా దేవుని మనం స్తుతించినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అట్టి కార్యము జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. తప్పకుండా మన మాటలు కూడా దీవెనకరంగా మార్చబడతాయి. మన ప్రతి పరిస్థితిని కూడా మనము మార్చుకోవచ్చు. ఆశీర్వాదము పలికి, మంచి మాటలు పలికి, దేవునికి వ్యతిరేకంగా లోకానికి వ్యతిరేకంగా మనం పలకకుండా ఆశీర్వాదం పలికినప్పుడు తప్పకుండా జరుగుతాయి. అలా ప్రవచించి, అలా మాట్లాడి అలా మీ ఆశీర్వాదాన్ని, మీ ఆరోగ్యాన్ని మీరే సమస్తములో మీరు జీవపు ఊటగా మీ నోరు మార్చబడి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నిజంగా దేవా, జకర్యా మాటలు నీతో సహవాసము కలిగి ఉన్నందుకు ఆశీర్వాదకరంగా చేసి ప్రవచనము నెరవేరే వరకు నైనా తండ్రి అతన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. ఇదిగో ఈరోజు మా మాటలన్నీ దీవించువాడు నీవే. ఈరోజు మా నోరుని జీవపు ఊటగా చేస్తానన్నావు. నేను స్తుతించువారము, నీ మీద ఆధారపడ్డవారము, నీ వాక్యము వినువారము, నీ వాక్యము చదువువారము,
మమ్మల్ని దీవించువాడు నీవే, మా మాటలన్నింటినీ ఆశీర్వదించువాడు నీవే. మా ఆశీర్వాదము మరి ఈరోజు మా నోట్లోనే ఉన్నది, మా మాటలలోనే ఉన్నదని నువ్వు తెలియజేసినావు. నువ్వు వాటిని ఆశీర్వదించి మా పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా యేసుక్రీస్తు నామంలో జరిగించుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రతి ఒక్కరూ మరి ఒక్క అధ్యాయం అన్నా ప్రతిరోజు బైబిల్ చదవడానికి ప్రయత్నించండి. ఆశీర్వాదకరమైన మాటలతో దేవుడు గొప్పగా మీ నోరుని మీ మాటలని దీవించునుగాక. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎవరికైనా మరి నత్తి అలా ఉండడం కానీ, కొంచెం మాటలు పదే పదే రావడం కానీ, ఎలాంటి మాటలలో ఏదన్నా ఉన్నా కూడా ఈరోజు దేవుడి వాగ్దానము ద్వారా వాళ్ళని స్వస్థపరచునుగాక. మరి ఎవరున్నా సరే వాళ్ళని దేవుడిప్పుడే స్వస్థపరచునుగాక. ఆమేన్.